I know you're going through a lot of problems, troubles, mess. ఎన్నో గతంలో చేసిన పనులు, పొరపాటులు, తప్పుడు కార్యాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు జీవితము. We all make mistakes because we are humans. But then there is a mighty God. There is a mighty God. Not just God, mighty God. ఆయన బలవంతుడైన దేవుడు అంట. దేవుడు అంటున్నాడు, నేను క్షమించిన పాపము క్షమించబడింది, నేను క్షమించిన పాపము ఎవరు క్షమించలేదు. ఆయన క్షమించిన పాపము ఒక్కసారి క్షమించినట్లయితే ఇంకా ప్రభు ఏం చేస్తున్నాడంట, దాన్ని కొట్టి వేస్తున్నాడంట. ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, తీసి వెనకాల పడేస్తున్నాను. ఈరోజు పీపుల్ విల్ నాట్ లెట్ యూ గో ఈజీలీ. దే ఆర్ నెవర్ సారీ అబౌట్ వాట్ వెన్ యూ సే సారీ. దే ఆర్ లైక్ స్టిల్ నువ్వు అన్నది నేను ఊరుకోను. మనుషులు చూడండి, నేను సారీ అని చెప్పినా కూడా, నేను చేసిన తప్పు నువ్వు ఒప్పుకున్నా కూడా మరలా జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే మనుషుడు కాబట్టి. పీపుల్ క్యాన్ లెట్ గో ఈజీలీ. నో, బట్ గాడ్ ఈజ్ నాట్ అ మ్యాన్. దేవుడు మానవుడు కాదు, ఆయన మానవుడు కాదు. గాడ్ ఇస్ లవ్. ఆయన ప్రేమ అంటే ఈ మనుషుడు నేర్చుకోవాలి, ప్రేమిస్తాం. ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు మనకు కష్టమే ప్రేమిస్తాం. అవునా కదా? నిజం మాట్లాడుతున్నా లేదా? ఎందుకంటే ప్రతిరోజు మనం తిట్టే వాళ్ళని ప్రేమించాలంటే కష్టమే. మనం మంచి చేసినా మనకి కీడు తలంచే వారిని ప్రేమిస్తామంటే కష్టమే. మనం ఎంత మంచిగా జీవించాలన్నా మన జీవితాలను పాడు చేస్తానికి వచ్చే వాళ్ళని ప్రేమిస్తామనేది కష్టమే. మన గురించి మనం మంచిగా వారి గురించి మాట్లాడచ్చేమో, కానీ వారు మన గురించి మన దగ్గర మంచిగా ఉండి మన వెనకాల చెడ్డగా మాట్లాడటంలో వారిని మరలా మంచిగా ప్రేమిస్తాం కష్టమే. బట్ దెన్ ఎవరి కొరకు ప్రేమిస్తున్నావు? వారి కొరకు ప్రేమిస్తున్నామా? చాలామంది అనుకుంటాం మనం ఇతరులని ప్రేమిస్తాం వారికి మనం చేసే పెద్ద కార్యం అని. మనం ఇతరులని ప్రేమిస్తున్నాం వారికి ఏదో మనం మేలు చేస్తున్నాం అనుకుంటున్నాం. నో 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 నో, యూఆర్ డూయింగ్ అ ఫేవర్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కొరకు. ఎందుకంటే నీలో ప్రేమ లేకపోతే నీలో క్రీస్తు లేడు, నీలో దేవుడు లేడు. నీలో దేవుడు లేకపోతే నీకు నష్టమా, ఆ వ్యక్తికి నష్టమా? నీకు నష్టం. ఎందుకంటే నీలో ఎప్పుడైతే ప్రేమ లేదో క్షమించరాని మనసు, అన్ఫర్గివ్నెస్ దేవుడు లేకపోతే మాత్రమే కాదు, వెలుగు లేని పక్షాన ఏముంటుందండి? చీకటి. అంటే అంధకారం కమ్ముతుంది, అంధకారం నింపుతుంది, చీకటి జీవితం అయిపోతుంది. అంధకార జీవితము, చీకటి జీవితము, చేతకాని బ్రతుకు, మోసపరచ ఆత్మలు, చేతబడి శక్తులు, ఈ ప్రభావం అంతా ఒక మనిషి మీద పనులు చేస్తానికి అవకాశం వస్తుంది. మీరు అంటున్నారేమో, ఎవరో నా మీద ఇది చేశారండి, ఎవరో అది చేశారండి, ఎవరో ఇది చేశారన్నప్పుడు చాలాసార్లు చెప్పవలసిన అవసరం ఏమొస్తుంది తెలుసా? లెర్న్ టు ఫర్గివ్. క్షమించండి. ఎట్లా క్షమిస్తాను? క్షమించాలి. ఎట్లా క్షమిస్తానంటే నీకు ఎట్లా విడుదల కలుగుతుంది? లేకపోతే నువ్వు క్షమిస్తానే కదా. నీలా కోపం, ఉద్రేకాలు అధికపరిచేటప్పుడే రేగుతున్నాయి. నేను ఎవరిని గర్వమో, యోబు గ్రంథంలో ఈ మకర పాత్మ గురించి, లెవిథన్ స్పిరిట్ గురించి ధ్యానించినప్పుడు చూసాం. ద మోర్ యూ స్పీక్ ప్రౌడ్ఫుల్, యూ ట్రిగర్ దట్ స్పిరిట్ అంట, యూ వెల్కమ్ దట్ స్పిరిట్ అంట. అంటే నువ్వు గర్వంతో 4 మాటలు ఎత్తుతా చాలు, ఆత్మ అంటది, ఇదిగో నన్ను ఆహ్వానిస్తున్నారు, మా ఓడయ్యాడు, నా పార్టీకి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళాలి. ఇది మన నోటి మాటల ద్వారానే మనం అంధకారాన్ని ఆహ్వానిస్తున్నాము, వెలుగుని బయటకు పారదోలుతున్నాము. గాడ్ ఈస్ గివింగ్ us చాయిస్. దేవుడు ఎప్పుడు మనకు ఆ తరుణాలు ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. ఈరోజు మీరు బ్రతుకుతున్న బ్రతుకులో దేవుని ప్రేమ కలిగి ఉన్నారా? దేవుని గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఆ ప్రేమలో మనం ఎదిగి మనం ఆయన స్వరూపంలో మార్చబడాలి. ఆయన స్వరూపంలో మార్చబడాలంటే ఆయన ప్రేమ స్వరూపి అంట, మనలో కూడా ప్రేమ ఉండాలంట. క్షమించే మనసు లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేరు. క్షమించే మనసు లేకపోతే సమాధాన జీవితం ఉండదు. క్షమించే మనసు లేకపోతే జయం అనేది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. మీకు జయము అవ్వగలిగిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ద మైటీ వారియర్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు. కానీ మీరు ఆయన పక్షాన ఉన్నట్లయితే ద వెంజన్స్ ఇస్ మైన్ అన్నాడు దేవుడు. మన చేతులు దుబ్బుకుని, ప్రభా నేను క్షమిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ఆశ్రయం చేసుకుంటున్నాను, నాకు బాధ ఉంది, వేదన ఉంది, కలవరం ఉంది, దుఃఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రభా నేను నిన్ను పట్టుకుంటున్నాను. ప్రభా హెల్ప్ మీ, బికాజ్ యు ఆర్ లవ్, యూ కెన్ రిస్టోర్ మై లైఫ్. మట్టి నుండి ఈ మనుషుని చేసావయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా బ్రతుకు మారుతుంది. ఈరోజు మన జీవితంలో ఎన్నో పొరపాట్ల నుండి బయటకు వస్తున్నాము, కానీ పాఠాలు నేర్చుకుంటున్నామా? చేసిన తప్పే మరలా చేస్తామా? ఒక్కసారి మనల్ని మనం నమ్మి, మన కాన్ఫిడెన్స్, బికాస్ ద వరల్డ్ టాక్స్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్, బైబిల్ టాక్స్ అబౌట్ నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యం.
ఈరోజు నీ అంతటా నీవు నీ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. నీ కాన్ఫిడెన్స్ అంతా ఒకటే, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, అంతే. నేను నమ్మిన దేవుడు నా జీవితంలో సమస్త సమకూర్చి జరిగిస్తాడు, అంతే. ఇట్ ఈస్ యూ కౌంటింగ్ హెమ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్టింగ్ హెమ్. నమ్మాలి. ఈరోజు మన శక్తి, మన బలం మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి అనేక సార్లు కోల్పోతున్నామండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. మనం గమనిస్తున్నాము, దేవుడు తగ్గించుకున్నాడంట. ఆయన తగ్గించుకుని అణిగి ఉన్నాడంట. తగ్గించుకుని అణిగి ఉన్నాడు కాబట్టి తండ్రి ఆయనని హెచ్చించాడంట. సింపుల్. దేవుడై ఉండి దేవుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం వస్తే మనం ఎంతగా తగ్గించుకోవాలి. ఇట్ ఈస్ యూస్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, హ్యూమిలిటీ, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సర్వ్. దాస స్వరూపం. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక మనిషి దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో నడవాలి, జీవించాలంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మనిషి జీవితంలో ఎలా ఉండాలి? ఈ సంవత్సరం ప్రారంభంలో నేను చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఆ వ్యక్తి ప్రార్థనలో, వాక్యంలో అధికంగా సమయం గడపాలి. ఒక ప్రశ్న మీకు వేస్తున్నానండి. ఈ సంవత్సరం మునపటి సంవత్సరం కన్నా మీ ప్రార్థన, వాక్య ధ్యానం అధికమైందా? అయినట్లయితే చేతులు ఎత్తుతారా యథార్థంగా? ప్రైజ్ గాడ్. కొంతమంది, ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ గాడ్. దట్ ఈస్ అ గ్రోత్, దట్ ఈస్ అ స్పిరిచువల్ గ్రోత్. ఎందుకంటే ఒక వ్యక్తి దేవునితో సమయం గడుపుతున్నాడు అన్నప్పుడు చాలామంది అనుకుంటారు ఏదో వెళ్ళిపోతాము, ఏదో ఆలయంలో కూర్చొని ఉంటాము. అది కాదు. వ్యక్తిగతంగా వాక్యం చదువుతూ ప్రార్థనలో సమయం గడుపుతాం. బీయింగ్ కంటిన్యూలీ కనెక్టెడ్ విత్ గాడ్ ఇస్ వన్ థింగ్. Meditating His word and praying with Him in a way of means of prayer is very important. ఒక బలిపీఠం ఉన్నట్టు ఒక స్థలము దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాం, ఎంతో ముఖ్యం. హృదయంలో ప్రార్థిస్తూనే ఉంటాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అది ఇంకొకటి, సహవాస ప్రార్థన, ఫెలోషిప్. బట్ దెన్ kneeling down and praying. ఎక్కడ ఎంతమందికి మోకాల ప్రార్థన ఉంది? చేతులు ఎత్తుతారా? వండర్ఫుల్. లేని వారు కూడా ఈ దినం నుండి ప్రారంభించండి. ఎందుకంటే మరలా చెప్తున్నాను, ఎంత పరిశుద్ధాత్మతో నీవు నింపబడినను, ఐఎమ్ నో మీన్స్ లోయింగ్ డౌన్ ఎట్ ఎనీ కాస్ట్. పరిశుద్ధాత్మతో నింపబడతాం గొప్ప భాగ్యము ప్రతి క్రైస్తవునికి. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడాలనేది దేవుని వాక్యం మరల తెలియజేస్తుంది. యేసు ప్రభు కోరేది కూడా అదే. కానీ నింపబడిన తర్వాత ఈరోజు చాలామంది నాకు వాక్యం అక్కర్లే, ప్రార్థన అక్కర్లే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అనుకుంటాం. అలాంటి వాళ్ళకి ఎప్పుడు నేను చెప్తాను, అపోస్తుల కార్యాలు 6:4 ఉంటే వారు అప్పటికే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆత్మ వరాలను పొందుకున్నారు. కానీ అనుదినము వారు కూడి ప్రార్థనలోను వాక్యంలోను ఎదుగుతూ వచ్చారంట. వర్డ్ అండ్ ప్రేయర్. They need to have the word and prayer, not just the Holy Spirit. Holy Spirit will make you pray more. Holy Spirit will make you read the word more because it is the breath of Him. వాక్యములు అనేది పరిశుద్ధాత్మ ద్వారానే కదా రాయబడింది, అనుగ్రహించబడింది. The author is the Holy Spirit. The writers చాలా మంది ఉన్నారు కానీ the original, the speaker, the dictator is the Holy Spirit. దేవుని వాక్యంలో చూస్తానండి, వారు అధికంగా వాక్యము. తిమోతికి కూడా రాస్తాడు పౌలు, go back, meditate the scriptures, give your time to it. ఒకసారి చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారినందరినీ రక్షించుకొందువు. దీన్ని బట్టి నిన్ను
నీ బోధ విన్న వారందరినీ రక్షించుకుంటావు. ఇంకా రెండోది చూపిస్తున్నానండి. మొదటిగా దేవుని సన్నిధిలో అధికంగా సమయము, అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఎదగాలి. రెండోది ఏంటంటే నీ సమయము జాగ్రత్తగా కాపాడుకో, నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. వీ హ్యావ్ టు ఈట్ రైట్, నాట్ గుడ్, రైట్. బికాస్ గుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ దట్ ఈస్ టేస్టీ ఈజ్ గుడ్. ఏది రుచికరంగా ఉన్నా కూడా గుడ్. అవును కదా? చక్కగా ఇంత బిర్యానీ ఇస్తా. మన హైదరాబాద్లో మండి కానీ బిర్యానీ కానీ ఎట్లా పెడతారు? ఇట్లా పెద్దగా పెడతారు, అందరు కూర్చొని తినరా తిను. బట్ దెన్ ఇట్స్ గుడ్, బట్ ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ రైట్ ఫర్ యూ? నో, నాట్ ఎట్ ఆల్. సో యూ హ్యావ్ టు ఈట్ రైట్. రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అనేకసార్లు చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఈ మాట గురించి. ఎట్లా అంటే విశ్రాంతి దినము. ఈరోజు క్రైస్తవులు ఒక ఆజ్ఞ తప్పకుండా వెరగొడతారంటే ఏ ఆజ్ఞ తెలుసా? విశ్రాంతి దినం. దేవుడే 6 రోజులు పని చేసి 7వ రోజు ఏం చేశాడంట? రెస్ట్ అన్నాడంట. దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజు రెస్ట్ అంటే మనుషుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను ఇంకా పని చేస్తాను, నేను దేవుని కన్నా గొప్పవాడిని, ఐ ఆమ్ బెటర్ దెన్ గాడ్. ఇట్ ఈస్ హార్డ్ టు సే, అయ్యో ఇప్పుడు కాకపోతే అవ్వదే, నేను కాకపోతే అవ్వదే. బట్ దట్ ఈస్ వేర్ గాడ్ టాట్ మీ. ఇట్ టేక్స్ ఫెయిత్. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను. నీ బలం మీద, నా బలం మీద. నువ్వు నేను చెప్పింది చేస్తావా? నువ్వు అనుకుంది చేసి నాకు చెప్తావా? ఇఫ్ యూ ట్రస్ట్ మీ, నీవు చేయినప్పుడు కూడా నీవు నా ఆజ్ఞను పాటిస్తున్నావు కాబట్టి, నా నియమాన్ని పాటిస్తున్నావు కాబట్టి, యూ వాక్ ఇన్ మై వర్డ్, మై స్క్రిప్చర్స్, సో ఐ విల్ డూ ఇట్. బికాజ్ యూ ఆనర్ మై స్క్రిప్చర్, యూ ఆనర్ మీ. నువ్వు నా మాటకు విలువిస్తాము, గణపరుస్తాము, నువ్వు నన్ను గణపరుస్తాము. ఈరోజు మన జీవితంలో అన్నీ మన మీద మనం అనుకుంటున్నామండి. కొంతమంది వచ్చి అడుగుతారు, ఎలా అండి ఆ విశ్రాంతి దినం కూడా ఉద్యోగం చేయకపోతే ఎలా బ్రతుకుతాను, అప్పులు ఎలా తీరుస్తాను? దేవుడు లేడా నీకు కలిగిందన్న ఆశీర్వదిస్తానికి? నీవు దేవుని గౌరవించి గణపరుస్తూనే కదా దేవుడు నిన్ను గణపరుస్తానికి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు ప్రభు. ఆయనను గణపరచకుండా నీ శక్తి, నీ బలము, నువ్వు ఓటి అనుకుంటున్నావు. తీరిందా? లేదే. దేవుడు అంటే టైం లేదంటున్నావు. ఉద్యోగం అంటే 2 ఉద్యోగాలు అంటే 4 ఉద్యోగాలు చేస్తానంటున్నావు. యూ డోంట్ ఆనర్ గాడ్. హౌ కెన్ గాడ్ ఆనర్ యూ? హౌ కెన్ గాడ్ బ్లెస్ యూ? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రీతికి ఈ సంవత్సరం తెలియజేసిన ఏంటి? సరైన సంబంధాలు, సరైన సహవాసములు. అక్కర్లేని వ్యక్తుల్ని విడిచిపెట్టండి, కలిసిన వారిని సరైన వారితో సహవాసం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం మరల చేస్తుంది. 2 are చెప్తుంది, మరలా 2 are better than 1. ఇద్దరు ఒకరికన్నా బెటరు. ఈరోజు చాలామంది నేను ఒక్కనే ఈ మాట చెప్తూ కూడా వచ్చాను. కుటుంబాల్లో సమాధానం కొరకు పోరాడండి. భార్య భర్తల మధ్య ఐక్యత కొరకు పని చేయండి. ఇద్దరు దే నీడ్ టు ట్రై. ఐక్యత అనేది ఊరక వచ్చేది, వస్తుంది ఊరకే. ఇద్దరు మనుషులు కలిసిన వెంటనే ఐక్యత వచ్చేస్తుందండి. కలిసినప్పుడు కావాలంటే మాటల్లో బోల్డ్ వస్తాయేమో. యువర్ వండర్ఫుల్ బోల్డ్ చెప్పుకోవచ్చేమో. బ్రతకండి, కలిసి చేయండి, ఒక పని చేయండి చాలు. నేను ఇట్ట అంటాడు, ఆయన అట్ట అంటాడు. ఆ కలర్ అంటారు, ఈ కలర్ అంటారు. అక్కడే కదా ఐక్యత రావాలి. ఐక్యత రావాలంటే ఏం చేయాలి? ఒకరిని ఒకరు భరించాలి, ఒకరిని ఒకరు క్షమించాలి, ఒకరితో ఒకరు పంచుకోవాలి, ఒకరికి ఒకరి దృష్టిని తెలియజేసుకోవాలి. ఇట్ టేక్స్ కాన్వర్జేషన్, ఇట్ టేక్స్ టాకింగ్. ఈరోజు మాట్లాడటానికి ఇష్టం లేదు మనుషులకి. ఎక్కడైతే మాటలు ఉండవో అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయండి. వేర్ దర్ ఇస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ వేర్ ద డెవిల్ ఇస్ క్రియేటింగ్ ఇమాజినేషన్స్. ఎందుకంటే ఇమాజినేషన్స్ అన్న ప్రతిసారి అది అపవాది పని. ఈరోజు ఎంతోమంది ఇమాజినరీ లైఫ్, దే చూజ్ ఇమాజినరీ లైఫ్. కానీ దేవుని వాక్యంలో ఉంటుంది కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఏంటంట? అపవాది కట్టే కోటలో అవి ఇమాజినేషన్స్ అంట. వాటిని పడదోయాలంట, పగలగొట్టాలంట, నాశనం చేయాలంట, కిందకి లాగేయాలంట. పుల్లింగ్ డౌన్. హీఈస్ బిల్డింగ్ ఇమాజినేషన్స్. ఈరోజు కాన్వర్సేషన్స్లో చూడండి, ఇమాజినేషన్స్. నేను అనుకున్నా ఎప్పుడన్నా అనుకున్నాను అన్న మాట మీ దగ్గర వచ్చిందంటే అపవాది ఏదో ఒకటి వేస్తున్నాడు, జాగ్రత్త, గొడవ వస్తుంది. బీ రెడీ ఫర్ ఇట్. ఈరోజు అనేక మిస్అండర్స్టాండింగ్స్లో ఇట్ ఈస్ దట్ ఇమాజినేషన్స్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్. కమ్యూనికేట్, లెర్న్ టు కమ్యూనికేట్, హ్యావ్ టైమ్ టు కమ్యూనికేట్, టేక్ ద ఆపర్చునిటీ టు కమ్యూనికేట్. నోరు తెరిచి మాట్లాడండి. ఈరోజు మాట్లాడరు. అనుకోవచ్చు కదా, చెప్పుకోవచ్చు కదా, తెలుసుకోలే. ఎట్లా తెలుసుకుంటుంది? పిల్లలు అడుగుతాడు, నువ్వు నోరు తెరవకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నేను ఏదైనా చేయగలుగుతాను, నిన్ను విడిపించగలిగిన శక్తి నాకు ఉంది కదా అంటాడు యేసుప్రభు దగ్గర. ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్.
ఈరోజు చాలామంది నోరు తెరవరండి. కుటుంబాల్లో సహవాసము లేదు, ప్రేమ లేదు, సహోదరుల సహోదరుల మధ్య ప్రేమ లేదు, బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే రీతిగా ఉంటారు, కానీ ఇల్లు వేరుగా ఉంది. అందుకని అపవాది ఇంటిని దాడి చేస్తూ అవమానంలో, దుఃఖంలో, కష్టంలో, అక్కర్లేని సమస్యల్లో, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. దెర్ ఇస్ పవర్ ఇన్ యూనిటీ. కలిసి ఉండటంలో జయం ఉంది. ఈ సంవత్సరం మీరు జ్ఞాపకం చేస్తున్నానండి, మరలా జ్ఞాపకం చేస్తున్నానండి, ఈ సంవత్సరం వ్యక్తిగతంగా సమయం తీసుకుని జీవితాన్ని పరీక్షించుకోవాలి అని చెప్పాను. ఎంతమంది మీ జీవితం ఎక్కడ నిలిచి ఉన్నారు? రిపోర్ట్ కార్డు ఉందా? ఈ సంవత్సరం నేను రిపోర్ట్ కార్డు తీసుకున్నానండి అన్నవారు అంటే చేతులు ఎత్తుతారా? కొంతమంది మాత్రం ఉన్నారు. రిపోర్ట్ కార్డు తీసుకున్న వాళ్ళ జీవితం మామూలుగా ఉండదు. ఎందుకంటే లోపాలు ఏంటని తెలిసిన వెంటనే దృష్టి అక్కడే పడుతుంది. ఈరోజు మన జీవితంలో మన రిపోర్ట్ కార్డు తెస్తాం కూడా, మనలో పొరపాటు ఏంటి, మనలో బలహీనత ఏంటి, మనలో వీక్నెస్ ఏంటి, మనలో మాటల్లో ఏంటి. ఎందుకంటే రిపోర్ట్ కార్డు అన్నింటిలో తీయాలి, మన మాటల్లో. ఎందుకంటే కొంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, కొంతమంది అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నాం. వి స్పీక్ అవుట్ వర్డ్స్ అవుట్ ఆఫ్ రెగ్యులర్ హ్యాబిట్ విచ్ ఇస్ క్రాసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలవాట్లలో పొరపాట్లు అంటాను చూడండి, అలవాట్లు మాట్లాడేస్తారు చాలామంది. అలవాటు మాటలను ఎప్పుడైనా రిపోర్ట్ కార్డు తీసుకున్నారా? ఏంటి అది? మీ ఊత పదాలు మిమ్మల్ని గొడవలోకి తీసుకొచ్చేది. ఏంటి అది? ఊత పదం ఊరకు అందరితో మాట్లాడేలాగా మాట్లాడేసి అక్కర్లేని సమస్యలు తెచ్చుకునేది. మేక్ ఇట్ ఎ రిపోర్ట్ కార్డ్. ఆ మాట రాకూడదు. 1-2 సార్లు వస్తుందేమో కానీ కంట్రోల్. ఇట్ ఈస్ టేకింగ్ ఎ రిపోర్ట్ కార్డ్. వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ కిడ్స్? వాట్ ఈస్ రాంగ్ ఇన్ యువర్ హౌస్? వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ లైఫ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ జాబ్? రిపోర్ట్ కార్డ్. ఎగ్జామిన్. పరీక్షించుకోవాల్సిన పని మందండి. మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటానికి సిద్ధపడుతున్నామో, ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశీలన చేసి మనల్ని ఒప్పింపజేస్తాడంట. హీ విల్ కన్విక్ట్ us. ఆయన ఒప్పింపజేస్తాడు. ఎప్పుడన్నా మీకు ఫుల్ బాడీ టెస్ట్ చేయాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ మీ ఇంటికి రాదు కదా, మీరు వెళ్ళాలి. మీరు వెళ్తే మీకు టెస్టులు చేస్తారు. దేవుడు కూడా అట్లే, నీవు వస్తావా, నేను నిన్ను ఒప్పింపజేస్తా, నేనున్న లోపాలన్నీ నేను బయలుపరుస్తా, నీవు సరిదిద్దుకుని నువ్వు ఒప్పుకుని సరి చేసుకున్నట్లుగా నేను చేస్తా. ఇట్ ఈస్ వన్స్ డిజైర్, ఒక వ్యక్తి ఆశ. నిజంగా మన జీవితంలో కృతజ్ఞత ఎంతమంది చెప్పగలుగుతారో? దేవుడు నా జీవితంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. చేతులు హల్లెలూయా చెప్తారా? ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎన్ని చేశాడు? ఏంటి అది గొప్పగా చేసింది? ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో నూతన తలుపు తెరిచాడు అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ గాడ్. ఈ సంవత్సరం దేవుడు నా కుటుంబాల్లో ఒక అద్భుతాన్ని జరిగించాడు అని చెప్పగలిగిన వారు ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ గాడ్. ఈ సంవత్సరం దేవుడు నాకు స్వస్థతని ఇచ్చాడు అని చెప్పగలిగిన వారు ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ గాడ్. ఈ సంవత్సరం నాకు అసాధ్యమైన కార్యంలో దేవుడు సాధ్యపరిచి చూపించాడు అన్నవారు ఉంటే చేతుల హల్లెలూయా చెప్తారా? ఇన్ని చేసిన దేవుడికి మనకు కృతజ్ఞత ఉందా? ఎంతోమంది అయితే అసలు ఏం చేయనట్టుగా మౌనంగా ఉన్నారేమో, కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. మేబీ ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ నాట్ ఈవెన్ సీన్ ద రిపోర్ట్ కార్డ్. ఇది ఎలా జరిగింది, ఇది ఎలాగైంది, హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఇది అసాధ్యం కదా, ఎట్లా జరిగింది, అట్లా చూసుకుంటే కనీసం కృతజ్ఞత కలుగుతుంది. ఈరోజు దేవుడు మరలా చెప్తున్నాడండి, భయపడద్దు ఇశ్రాయేలు, భయపడద్దు. పురుగు వంటి యాకోబు, అల్పజన్మైన ఇశ్రాయేలు, భయపడద్దు, నేను నీ దేవుణ్ణి. దిగులు చెందొద్దు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీ తోడుండి నడిపిస్తా, నేను నీ దేవుణ్ణి. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? నేను నీ దేవుణ్ణి. యెహోవా నీ దేవునిగా కలవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయన నామము మనకు అనుగ్రహించాడండి. ఆ నామం మనకు అనుగ్రహించబడినప్పుడు ఈరోజు రక్షకుడైన యేసుని మనం ధైర్యంతో ప్రకటిస్తాము. మనకి శక్తి. ఇట్ ఈస్ వాట్ వి బిలీవ్ అండ్ డిక్లేర్. దేవుడు అంటాడు, నేను నీ తోడుండి నడిపిస్తా, నేను నీ తోడుండి బలపరుస్తా. ఈ నిమిషం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటేనే దేవుడు మన పట్ల ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన అవకాశాలు, ఆయన కృప మనకి ఇంకా అధికంగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన మహిమార్థమై మనం జీవించాలని, మన జీవితంలో ఆయన నిర్ణయించినవి నెరవేర్చాలని దేవుడు ఇంకా కోరుతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడండి. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తారు. నేను ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభువా వందనంలయ్యా, ప్రభువా వందనంలయ్యా. దేవా, నువ్వు చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి, నేను వివరించలేను ప్రభువా.
ఎన్ని గొప్ప కార్యములు జరిగించిన దేవుడు అయ్యా. నా మనసులో కావాల్సిన నెమ్మది దయచేయి, నా మనసులో కావాల్సిన ధైర్యము దయచేయి. కాలము సమయం గతించిపోచునగా మెలకుగా పోరాడే జీవితం నాకు దయచేయ్యా. అన్ని స్థితిగతుల్లో నమ్మకంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. ఏది ఏమైనానో నిన్ను నమ్మి బ్రతికే బ్రతుకు నాకు దయచేయి దేవా. నువ్వు తోడు నిన్ను నడిపించే దేవుడు, నువ్వు నా దేవుడు అయి ఉంటే నాకు భయం ఏముందయ్యా. నిజంగా నిన్ను నమ్మి నీ శక్తిని గ్రహించుకునే జీవితంలో నాకు దయచేయి. వెతికే వారికి కనబరుచుకునే దేవుడు అయ్యా. అయ్యా, నీ మహిమని నాకు కనబరచు, నీ సన్నిధిని నాకు అనుగ్రహించు, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచు ప్రభా. అడగండి, మీరు అడగండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. నేను ప్రేరేపించేటప్పుడు మీరు ప్రార్థన చేయమని వేడుకుంటానండి. ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆధ్యాత్మికమైన జీవితం కొరకు ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితం ఎదగాలని ప్రార్థన చేయండి. ఆత్మ నింపుదల అధికంగా కావాలని ప్రార్థన చేయండి. ఆత్మలో ఎదగాలని ప్రార్థన చేయండి. ఆత్మ ద్వారంగా నడిపించబడాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన తోడుండి మనల్ని నడిపించాలని ప్రార్థన చేయండి. మోసపరచు ఆత్మలు, విరోధ ఆత్మలు, కృంగతీసే ఆత్మలు, నిరుత్సాహపరిచే ఆత్మలకి మన మీద అధికారం లేదని ప్రకటిద్దామా? విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను, నిన్ను కోరుతున్నాను ప్రభువా. నన్ను బలపరచు, నాకు శక్తినివ్వి, నన్ను నడిపించు. అడగండి, మీరు నోరు తెరిచి అడగండి. నా మనోనేత్రాలను తెరువయ్యా. అదే రీతిగా అడగండి. రెండో దేవా, నా మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయి, నా మనస్సును మార్చు, నా దృష్టిని మార్చు. ఈ లోక దృష్టి కాదయ్యా, నీ వైపు చూడాలయ్యా. అల్పకాలపు పాపపు భోగములు కాదు ప్రభా, నీ రాజ్యంను చూసే దృష్టి నాకు దయచేయి. నీ రాజ్యం కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయి. ట్రాన్స్ఫార్మ్ మై మైండ్ లార్డ్, ట్రాన్స్ఫార్మ్ ద వే దట్ ఐ సీ థింగ్స్. లోక చూపు కాదు, లోక విధానము కాదు దేవా, నాకు లోక దృష్టి కాదు ప్రభువా. నిన్ను చూసే నేత్రములు నాకు దయచేయి. ప్రార్థన చేయండి. What is the purpose of your life? What kind of a purpose that is driving you every single day? ఏంటి ప్రతిరోజు మీరు లేచినప్పుడు ఏ దృష్టితో వెళ్తున్నారు, ఏ దృష్టితో జీవిస్తున్నారు, ఏ ఉద్దేశంతో బ్రతుకుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ పర్పస్ డూ యూ క్యారీ? వై ఆర్ యూ లివింగ్? ఎందుకు బ్రతుకుతున్నారు? ఉద్దేశం ఏంటి? జీవిత ఉద్దేశం ఏంటి? ఇందుకొరకు నీవు చేసినది ఇందుకొరకు ఉద్యోగం చేస్తున్నారు, ఇందుకొరకు బిడ్డలు కంటున్నారు, ఇందుకొరకు కుటుంబాన్ని కలిగి ఉన్నారు, ఇందుకొరకు పని చేస్తున్నారు, ఇందుకొరకు చదువుతున్నారు, ఇందుకొరకు మీరు ఏది చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ ద పర్పస్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ హిస్ కింగ్డమ్, వాట్ ఎవర్ హి ఇస్ డూయింగ్ ఇస్ యూస్లెస్. ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు కాకపోతే నీవు చేయనది ఏదైనా సరే వ్యర్థమేనండి. ప్రభా, నీ మహిమ కొరకు నేను చేయాలయ్యా, నీ మహిమ కొరకు నేను జీవించాలయ్యా, నీ రాజ్యం కొరకు ఉండాలి ప్రభా. నన్ను వాడుకో, నాకు దృష్టి దయచేయి, నాకు గమ్యము దయచేయి. అడగండి, ప్రభుని అడగండి. నాకు సహాయం దయచేయ్యా. నా జీవిత ఉద్దేశాన్ని ఎరిగిన జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు ఎంతోమంది వారి పర్పస్ కాదు ఆ ఉద్యోగంలో ఉన్నారు, అది కాదు మీ గమ్యం, అది కాదు మీ జీవితం, అది కాదు దేవుడు మీ దగ్గర నుండి కోరినది. కానీ మీరు చేయించున్నది తప్పు మార్గంలో జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. ఇఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ, యు బెటర్ గెట్ మూవింగ్ టు ద రైట్ వే. అడగండి, ప్రభా నా మార్గం చూపి అయ్యా. వాట్ ఈస్ యువర్ పర్పస్? పర్పస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషికి గురి లేకపోతే బ్రతుకు తనకి అర్థమే ఉండదండి. వాట్ ఈస్ యువర్ అసైన్మెంట్స్? ఏంటి మీరు చేయవలసిన బాధ్యతలు ఏంటి? మీ బాధ్యతలు కరెక్ట్గా చేస్తున్నారా? నమ్మకంగా చేస్తున్నారా? ప్రభువుకి అంగీకారంగా ఉందా? మీ బాధ్యతలు దేవునికి అంగీకారంగా ఉందా? ఇస్ యువర్ అసైన్మెంట్స్ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? లేకపోతే మీ అంతటా మీరు నిర్ణయించుకున్న అసైన్మెంట్సా? అడగండి, ప్రభా నాకు మార్గదర్శనం దయచే ప్రభా, నాకు మార్గదర్శనం దయచే ప్రభా. దేవుని వాక్యం తెలియజేయట్లేదండి. హెబ్రీయులు 12:2 లుకింగ్ అంటు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్, despising the shame and sat down at the right hand of the throne of God. మన ముందు ఎన్ని పోరాటాలు ఉన్నా, మన ముందున్న ఆ గమ్యంని మనం చూసి ఆనందం మన ముందుంది, ఆ గురి, ఆ గమ్యము అది చేరినట్లయితే ఆ సింహాసనము, ఆ ఘనత ప్రభు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్తామండి. ప్రారంభింపజేసిన దేవుడు ఆయనే నడిపిస్తాడు.
అడగండి, దేవా నీ వాక్యం నుండి తెలియజేసావయ్యా. కీర్తన 32:8 ఉంటుందండి, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ద వేస్. నేను నీకు బోధిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఎటు వెళ్ళాలో నేను నిన్ను నడిపిస్తాను. ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ, నా కని చూపుతో నిన్ను నడిపిస్తాను. అడగండి, ప్రభా గైడ్ మీ లార్డ్, గైడ్ మీ లార్డ్, నన్ను నడిపించు ప్రభా, నాకు బోధించు ప్రభా, నాకు మార్గాన్ని కనబరచు ప్రభా. స్తోత్రములు ప్రభా, వందనములయ్యా. మమ్మల్ని కాపాడే దేవుడు, నువ్వు కునిగని నిద్రపోని దేవుడు అయ్యా. నువ్వు జయమిచ్చే దేవుడు, మా పక్షాన సమస్తము కార్యాలను జరిగించే దేవుడివి. ఈరోజు నీ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో నీ ఆలయంలోకి వచ్చి ఉన్నారని వెరుగున్న దేవుడు అయ్యా. అయ్యా, నీవు వారికి ఇచ్చిన దృష్టిని నెరవేర్చలేని భయంతో ఉన్నారేమో, లేకపోతే వారు తీసిన అడుగు వెనక్కి అడుగేస్తూ అయ్యా చింతతో ఎలాగవుతుందో ఇంకా నేను పోరాడలేనన్న పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే ప్రభా నీవు ఇచ్చిన కుటుంబాల్ని అయ్యా కోల్పోయే పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే నువ్వు వారికి ముందు పెట్టిన తరుణాలని అయ్యా భయముతో ఏ మాత్రం ముందడుగు తీసుకోకుండా అయ్యా స్వతంత్రించుకొని వారికి ఉన్నారేమో. ప్రభా, ఈరోజు నీ వాక్ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు, భయపడద్దు నేను నీ తోడున్నాను, భయపడద్దు నేను నీ దేవుణ్ణి ఉన్నాను. అవును ప్రభా, నువ్వు మాకుంటే మాకు నిజంగా భయం లేదయ్యా. ఇక్కడ ఎవరెవరైతే ఇంకా కొంచెం భయంతో ఉన్నారో వారికి ధైర్యం కలుగు చేయమని వేడుకుంటానయ్యా. కనబరచు ప్రభా, నీ శక్తిని కనబరచు ప్రభా, వారు విశ్వాసాన్ని కలుగు చేయ ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతారని నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అయ్యా, నా స్వరం ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో, ఈ వాక్యం ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో అయ్యా, ఈ ప్రాంతంలో ఎవరెవరైతే వేకుబిస్తూ అయ్యా నాకు ధైర్యం కావాలని అడుగుతున్నారో, ఇప్పుడే ప్రతి భయము నజరేయుడైన యేసు నామములో దేవుని ప్రేమ ద్వారంగా పారదోలబడనుగా కానీ ప్రకటిస్తున్నాను. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందన్న రీతిగా ప్రభా, నీ ప్రేమ మా హృదయాన్ని నింపాలి ప్రభా, నీ ప్రేమ మా ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపాలి ప్రభా. నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని లేవనెత్తు, ప్రతి ఒక్కరిని కౌగిలించుకో, ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరగాలని పెడుకుంటాను. పరిశుద్ధాత్మ దేవ, నీ శక్తి, నీ మహిమ, నీ తేజస్సు ప్రతి ఒక్కరిలో కనబరచు, ప్రతి ఒక్కరిలో కనబరచు, ప్రతి ఒక్కరిని బాగు చేయి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచు, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యం జరిగించు. అవిశ్వాసాన్ని చోటుండనవద్దు, అపనమ్మకానికి చోటుండనవద్దు. దృష్టి కలిగిన వారిగా, పోరాడేవారుగా, జయము కలిగిన వారిగా, అన్ని విషయంలో స్వతంత్రించుకున్న వారిగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని పెడుకుంటూ, ఈరోజు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చే వందనములు, నీ సన్నిధిలో అధికంగా ప్రార్థించే భాగ్యం ఇచ్చే వందనములు, నీ వాక్కు ద్వారా బలపరచబడే భాగ్యాన్ని ఇచ్చి చివరిగా నీ చేతిలో సమర్పించుకుంటూ నీ ప్రేమతో ధైర్యపరచబడి నడిపిస్తానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు కోట్లాది వందనలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.